హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. యాగాలు చేస్తే, యజ్ఞాలు చేస్తే, హోమాలు చేస్తే అధికారంలోకి వస్తారా? ఇప్పుడు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా తన ఉండవల్లి నివాసంలో చండీ యాగం, సుదర్శన నారసింహ హోమం చేస్తున్నారని చెప్పి మీడియాలో కథనాలు చూసాం. అంటే ఈ యాగాలు యజ్ఞాల ద్వారా అధికారం దగ్గరవుతుందా అంటే చెప్పలేం. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ ధర్మయాగం చేశాడు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ధర్మ సంస్థాపన, ప్రకృతి ప్రకోపం నుంచి నివారణ లాంటి పేర్లతో ఆయన యాగం చేశారు. కానీ కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. మొన్నటికి మొన్న వారాహి యాత్ర స్టార్టింగ్ ముందు కూడా యాగం యజ్ఞం చేసి ఆయన యాత్రను స్టార్ట్ చేశాడు అనమాట, వారాహి యాత్ర. ఈ యాగాలు యజ్ఞాలను స్టార్ట్ చేసింది కేసీఆర్. గతంలో 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయుధ చండీ యాగం, శతచండీ రుద్రయాగం పేరుతో, ఇట్లా రాజశ్యామల యాగం పేరుతో ఆయన యజ్ఞాలు యాగాలు చేసి, అంటే ఒక హిందూ ముద్ర వేసుకునే కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం అక్కడ తెలంగాణలో సక్సెస్ అయింది. దాంతోపాటు కేసీఆర్ సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాల అమలుతో ఆయన జనానికి దగ్గరైన మాట వాస్తవం. ఈ నేపథ్యంలో 2 సార్లు ఆయన సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టగలిగారు. అయితే కుక్కను చూసి నకవాత పెట్టుకున్నట్టు, అంటే ఎవరో ఏదో చేస్తే మనం కూడా అట్లా చేస్తే అయిపోతామా అని చెప్పి చంద్రబాబు యాగాలు యజ్ఞాలు చేయడం కాస్త అంటే విడ్డూరంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు మొహంలో దైవచింతన కానీ, ఆ రకంగా ఆయన వ్యవహరించిన తీరు కానీ ఎక్కడా లేదు గతంలో. దీనికి తోడు ఆయన చేసిన దిక్కుమాల పనుల వల్ల అధికారానికి దూరం అయ్యారు తప్పిస్తే, యాగాల ద్వారా అసలు జనానికి కనెక్ట్ అయితే కదా. 2019లో వైఎస్ జగన్ ఎట్లా అధికారంలోకి వచ్చిండు? ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఊరూరు తిరిగి, మెజారిటీ నియోజకవర్గాలు తిరిగి, జనం సమస్యలు అడిగి తెలుసుకొని వాళ్ళను ఓదారుస్తూ సాగిన యాత్రతో పాటు నవరత్నాల కల్పన ఆ పాదయాత్ర ద్వారా సాధ్యమైంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా 2003లో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆయన చేసిన యాత్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలను కదిలించిందనమాట. ఆ నేపథ్యంలో అజేయుడు అనుకున్న చంద్రబాబు నాయుడు కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది, వైఎస్ అధికారంలోకి రావాల్సి వచ్చింది. అంటే ఇదంతా ఎందుకంటే హిస్టరీ. యాత్రలు చేస్తే అధికారం వస్తుందని చెప్పి వైఎస్ నిరూపించాడు. దాన్ని చంద్రబాబు, జగన్, షర్మిల, రీసెంట్గా లోకేష్, ఇట్లా అంటే చాలామంది చేస్తున్నారు. యాత్రలు చేసినంత మాత్రాన అధికారంలోకి రాలేదు ఎవరు. సేమ్ అదేలాగా యజ్ఞాలు యాగాలు చేస్తే కూడా అధికారం వస్తుంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుందన్నది మైరా మీడియా విశ్లేషణ. జనానికి దగ్గర అయ్యేలాగా ప్రజాయజ్ఞం, ప్రజా హోమాలు చేస్తే ఏమన్నా ఫలితాలు వస్తాయేమో తప్ప ఈ శతచండీ యాగాలు, ఆయుధ చండీ యాగాలు, రాజశ్యామల యాగాలు ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి చాలామంది ఉంటారు. ఒకవేళ యాగాలు యజ్ఞాలు హోమాల ద్వారా అధికారంలోకి వస్తారనుకుంటే చిన్నజీయర్ స్వామినో, స్వామి దయానంద సరస్వతో, శారదాపీఠం స్వరూపానంద సరస్వతో ఇట్లా వీళ్ళే పాలకులు అయ్యేవాళ్ళు. కానీ చరిత్ర వేరు, రాజకీయం వేరు, యజ్ఞయాగాదులు వేరు. సో ఇవన్నీ కాకుండా జనానికి ఉపయోగపడే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కోణంలో, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోణంలో ఏమైనా యజ్ఞాలు హోమాలు చేస్తే బాగుంటుందని చెప్పి సూచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.